ఋషికొండకు మోక్షం ఎప్పుడు? ప్యాలెస్ వినియోగంపై అదే తర్జన భర్జన. రెండేళ్లైనా వాడకంలోకి రాని భవనాలు, 5 సార్లు భేటీ అయినా తేలని ఫలితం. నిర్వహణ కోసం టెండర్లు పిలిచిన ఏపీటీడీసీ అంటే టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనాల నిర్వహణకు నెలకు 25 లక్షల ఖర్చు అని చెప్పి ఇక్కడ ఆంధ్రజ్యోతి రాశారు. నిజంగా ఒక ప్రభుత్వ భవనాన్ని 2 సంవత్సరాలుగా వాడుకోవటం చేతగానటువంటి ఒక దద్దమ్మ ప్రభుత్వం. సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి. నిజంగా అసలు మీరు ఏం మనుషులని అడుగుతా ఉన్నాయి ప్రభుత్వాన్ని. ఒరే, ఒక అద్భుతమైనటువంటి బిల్డింగ్ మీకు ఎప్పుడూ కట్టడం చేత కాదు, కానీ ఒక అద్భుతమైనటువంటి బిల్డింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒక బిల్డింగ్ నిర్మిస్తే అద్భుతంగా రిషికొండలో, దానికి మీరు ప్యాలెస్ అని పేరు పెట్టారు. ఓకే, మరి ఆ ప్యాలెస్ని ఎందుకు పాడు పెట్టారని అడుగుతా ఉన్నా. ప్యాలెస్ని వినియోగించుకోవడం చేత కదా మీకు? చేత కాక కాదు, దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం కోసం వేస్తున్నటువంటి డ్రామా. ఇక్కడ మీరు మ్యాటర్లోకి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. రిషికొండ ప్యాలెస్ను ఏం చేద్దాం? 2 ఏళ్లుగా ఉన్నత స్థాయిలో ఇదే ప్రశ్న నడుస్తుంది. ఏంటి 2 సంవత్సరాలుగా ప్యాలెస్ని ఏం చేద్దాం అర్థం కావట్లేదా మీకు? ఇక్కడ చూస్తే రిషికొండపై, విశాఖపట్నంలోని రిషికొండపై వైసీపీ ప్రభుత్వ హయాంలో 453 కోట్లతో పర్యాటక శాఖ ఆ ప్యాలెస్ను నిర్మించింది. మీ దుంపల దాకా మొన్నటిదాకా ఇది జగన్ ప్యాలెస్ అన్నారు కదరా, ఇప్పుడు ఏంది పర్యాటక శాఖ నిర్మించిందండి అంటున్నారు. మరి పర్యాటక శాఖ నిర్మిస్తే పర్యాటక శాఖ ప్యాలెస్ అయ్యింది కదా, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ దానికి సంబంధించింది అయ్యింది కదా, పర్యాటక శాఖ అంటే ప్రభుత్వ శాఖ కదా, అంటే అది ప్రభుత్వ బిల్డింగ్ అయ్యింది కదా. మరి మీరు మొన్నటిదాకా ఇది జగన్ ప్యాలెస్, జగన్ గారు కట్టుకున్నాడు, లేదంటే భారతమ్మ గారి కోసం కట్టారని చెప్పి దుష్ప్రచారం చేశారు కదా మీ గాలి పత్రికలు. ఏ మిస్టర్ రాధాకృష్ణ, నీ గాలి పత్రికలోనే అది జగన్ ప్యాలెస్ అని హెడ్డింగ్ పెట్టావు కదా, మరి ఇప్పుడు పర్యాటక శాఖ నిర్మించింది ఆ బిల్డింగ్ అని రాసావు కదా. అంటే ఎంత తేడానో చూడండి, ఎలా దుష్ప్రచారం చేస్తారో చూడండి.